దేవుడు మిమ్మల్ని పిలిచిన దానిలోకి పో, ఆ ప్రామిస్ నమ్మావా, పో నీ అప్పు కొట్టేస్తాను పో అన్నాడు. ఎట్ట కొట్టేస్తావు బ్రో? ఫస్ట్ చెప్పు ఏ బ్యాంక్ ఇస్తుంది నాకు? ఏ బ్యాంక్? ఇదే కదా మనకు తట్టేది. ఏ బ్యాంక్ సహాయము చేత నేను చేయగలను? ఓకే, నాకు ఉద్యోగం కూడా లేదే, హెచ్డిఎఫ్సి ఇవ్వదే, ఐసిఐసి అసలు ఇదే. ఇది మన గోల. ఓకే, దేని అని నేను మీకు అర్థమవుతుందా? దేవుడు బ్రాండింగే నేను తీసుకొని వెళ్ళిపో. ఇంకేదైనా తీసుకుంటే ఫెయిల్ అవుతావు. నీకు అది లోపల డ్రిల్ అయిపోవాలి. పిలిచింది దేవుడు నేను అది మాత్రమే మీ డ్రైవింగ్ ఫోర్స్. అది తప్ప మీకు ఏదైనా హామీ ఇచ్చాడంటే మాత్రం ఆ హామీ తర్వాత ఇంకో హామీ ఇవ్వాల్సి వస్తుంది దేవుడు. అంటే మీరు నీళ్ళల్లో ఒక అడుగు వేశారు, ఇంకొక అడుగుకి దేవుడు మళ్ళీ మీకు సహాయం చేయాల్సి వస్తుంది. అట్లా జీవితాంతం దేవుడు నడిపించడు. దేవుడు డిపెండెన్సీతో నడిపించడు, బాధ్యతతో, రెస్పాన్సిబిలిటీతో నడిపిస్తాడు. వై డూ యూ నీడ్ దెమ్? దేవుడు ఒక్కడు చాలిన వాడు, ఇంకొకటి ఎందుకు మీకు? ఆ ప్లేస్లో ఒకసారి నుంచొని చూడండి. గిద్యోను నుండి 30,000 మందిని చూసి అమ్మయ్య కొంత ఊరట, కొంత ఆదరణ దొరికింది. మరి నేను ఒక్కడిని కాకుండా 30,000 మంది తోడున్నారులే అంటే, మన ఇంట్లో కరెంటు పోయిన వెంటనే అట్లీస్ట్ ఆ వీధి పోతే కూడా హ్యాపీ కదా. అట్లా నాతో పాటు వీళ్ళు కూడా పోతారులే అనే ఒక ధీమా, చావు ధీమా. ఓకే, మనం అంతే, చచ్చిపోయేటప్పుడు కూడా తోడేసుకొని వెళ్ళి చావటం. రైట్, ఆమెయ మనతో పాటు చచ్చేవాళ్ళు ఇంకో 30,000 మంది ఉన్నారు, ధైర్యంగా చచ్చిపోవచ్చు. ఇంకొకడు ఊరేసుకోవడానికి కంపెనీ వచ్చినట్టు ఏం కావాలో చూడండి మనుషులకి. మరి ఇటు చచ్చిపోతారు కదా 30,000 మంది, అది భయం లేదా? తోడుంటే చాలు, చచ్చిపోవటంలో అయినా. రైట్. సో ఈ 30,000 మందిని తీసుకుంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను వారి చేతికి మిథ్యా నీళ్ళని అప్పగింపతా కదా. ఆయన మనసులో ఎట్లా ఉందో తెలుసా? చూడండి, గిద్యోను ఉన్నాడు, 30,000 పీపుల్. ఓకే, ఆయన వచ్చి ఒకసారి తొంగి చూశాడు. గిద్యోన్ ఈజ్ రైట్, తన దేవుడిని నమ్మాడు. కానీ వీళ్ళతో ఏమన్నా అయ్యిద్దని అనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? మీరు ఏదో ఒక సహాయంతో అయ్యిద్దని మీరు అనుకోవటం తప్పు. నీకు రాశాడు, వాళ్ళకి ఇవ్వలేదు. మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయం. మీరు దీని చేత దేవుడు నన్ను గెలిపించాలి, నన్ను నుంచోబెట్టాలి, వాళ్ళు వస్తే నాకు హెల్ప్ అవుతారు, వీడు వస్తే నాకు ఇట్లా చేస్తాడు, అట్టయితే ఇట్లయితే. యు థింకింగ్ లైక్ దాట్. మీరు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఇయ్యలేను. నువ్వు ఎటు తిరిగి గెలుస్తావు, కానీ వాళ్ళ రూపేనా గెలుపు నీకు వద్దు. ఒక్కడిని నమ్ముకోవాలని మీకు అర్థం అవ్వాలి. సహాయం చేసేవాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు? నేను వీడికి రక్షణ తెస్తున్నానని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎక్కువ మంది. నాకు ఇష్టం లేదు. నీ విజయం నీకు మాత్రమే రాశాను అన్నాడు. ఆ దేవుడు మనసు ఎలా ఉందో తెలుసా మీ మీద? ఈ నా కుమార్తెకి ఇవ్వాలి కానీ ఈమె ప్రతిసారి అతని వైపు చూస్తుంటుంది, లేకపోతే పలానా వైపు చూస్తుంది. వీళ్ళ నుంచి నాకు ఇవ్వాలి కదా, వీళ్ళ నుంచి నాకు ఇవ్వాలి కదా. వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకో తెలుసా? నేను నీకు ఇవ్వాలని ఆగుతుంది, మీరు దేవుడిని ఆపుతుంది. మీరు ఇంకొకళ్ళని చూస్తారు. మీరు ఇంకొకళ్ళని చూడటమే దేవుడిని ఆపటం. దేవుడు మీకోసం ఎంత మంచో చూడండి. నీతో ఒకడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు గిద్యోనుతో ఉన్న ఈ 30,000 మంది కాదు, 29,700 మంది రాంగ్ యాటిట్యూడే. ఒక 300 మందే కరెక్ట్ వాళ్ళు. సో 29,700 పీపుల్ వాళ్ళ ఆలోచనలు దేవుడు ఎరిగిపోయాడు. గిద్యోనుతో వచ్చి ఇప్పుడు మీతో వచ్చి చెప్తాడనమాట, వాళ్ళొద్దు నీ జీవితంలో, వాళ్ళని పంపించే. ప్రభా, మనం ఎట్టుంటామంటే, ఆ బిడ్డ చాలా మంచోడయ్యా, నీకు తెలియదు. ఆ బిడ్డ చాలా మంచోడని నువ్వు ఎవరికి చెప్తున్నావు?
ప్రభు రక్షించు ప్రభు, ఈ బిడ్డను రక్షించు, ఈ బిడ్డ లేకపోతే నీ రాజ్యానికి ఈ బిడ్డ ఎంతో చేస్తాడయ్యా. నా రాజ్యానికి ఎవడు చేస్తాడో నాకు కూడా తెలీదా? నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలా? మీకు ఎట్నుంచైనా డబ్బులు వస్తున్నాయి అనుకుందాం, లేకపోతే ఎట్నుంచైనా హెల్ప్ వస్తుంది అనుకుందాం, ఎట్నుంచైనా మీకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు అనుకుందాం, మీ పని వాళ్ళు, ఎనీథింగ్ వాట్ ఎవర్, ఓకే, అదొక్కటే దారి అనుకుందాం. అయిపోయారే. దే విల్ కంట్రోల్ యూ. మీ కంట్రోల్ వాళ్ళు లివర్లు తిప్పుతుంటే మీకు పని జరిగిద్ది. కాబట్టి దేవుడికి మీరు స్వేచ్ఛలో ఉండటం కావాలి. ఆయన విడుదల ఆయన పేరు, అంతేగాని బానిసత్వం కాదు. కాబట్టి మిమ్మల్ని ఫ్రీ చేస్తాడు ఇచ్చేటప్పుడు. మీ కై మీరు గెలిచారనిపించింది మీకు, అలా మీకు చేస్తాడు. అంతేగాని గెలుపులో ఆయన కూడా ఉండడు పూర్తిగా. ఎందుకో తెలుసా? నువ్వు గెలిస్తే నీకు ఆనందం మిగిలిద్దంత అంతో.